విద్య నిర్వచనాలు మోస్ట్ ఐఎంపీ అనమాట చూద్దాం. మనిషిని స్వావలంబకుడిగా, నిస్వార్థపరుడుగా తయారు చేసేదే విద్య. ఋగ్వేదం. మనకి వేదం సినిమాలోని అల్లు అర్జున్ ఎలాగోనో నిస్వార్థపరుడుగా ఉండి చనిపోయాడు కదా! అందుకని గుర్తుపెట్టుకోండి. నిస్వార్థపరుడుగా అని వచ్చిందంటే అది ఋగ్వేదం. ఇక్కడ కూడా చూడండి సెకండ్ యూనిట్. వ్యక్తిని తన శక్తిపై తనకు నమ్మకమున్న వాడిగా నిస్వార్థపరునిగా తయారు చేసే విద్య. ఇక్కడ కూడా ఋగ్వేదం. ఋగ్వేదం అని వస్తే అది ఋగ్వేదం నిస్వార్థపరుడుగా అనొస్తే అది ఋగ్వేదం కిందకొస్తదనమాట. అదేవిధంగా ఉపనిషత్తులు అంటే సా విద్యయా విముక్తయే, విముక్తిని అంటే విముక్తిని ప్రసాదించేదే విద్య. చెడు ఆచరణల నుండి విముక్తిని ప్రసాదించేదే విద్య. మోక్ష సాధనకు దారి చూపించేదే విద్య. విద్య యొక్క అంత్య లక్ష్యం మోక్ష సాధన. అది ఉపనిషత్తులు. దీని కోడ్ ఏంటంటే ఉపవాసం చేస్తే విముక్తి, మోక్షం వస్తాయి. విముక్తి, మోక్షం, ఉపవాసం. ఉపవాసం అంటే ఉపనిషత్తులు. విముక్తి, మోక్షం కనిపించిందంటే ఉపనిషత్తులను పెట్టాలి. నెక్స్ట్ విద్య యొక్క ఆత్మసాక్షారం పొందటం, ప్రజాసేవ చేయడం. గురునానక్ అంటే గురువు అయితే ప్రజాసేవ చేస్తారు అని గుర్తుపెట్టుకోండి. లేదా ఆత్మసాక్షాత్కారం. గురువు ఆత్మసాక్షాత్కారం అన్న గురునానక్ వస్తారు. ఆత్మసాక్షాత్కారానికి ఇద్దరు ఉన్నారనమాట. ఎవరంటే మనకి ఆది శంకరాచార్యులు. ఆది శంకరాచార్యులు ఆత్మసాక్షాత్కారం పొందడం లేదా సిద్ధి శంకర. సిద్ధియే విద్య ఉంది కదా! సిద్ధి శంకర అంటే సిద్ధి శంకర అంటే సిద్ధి అన్న వస్తాడు ఈయన. ఆత్మసాక్షాత్కారానికి ఇద్దరు గురునానక్. కాకపోతే గురునానక్ ఎక్స్ట్రాగా ప్రజాసేవ ఉంది. కాబట్టి ప్రజాసేవ చేస్తే గురువు అయితే ప్రజాసేవ చేస్తారని అలా గుర్తుపెట్టుకోండి. ఆత్మజ్ఞానమే విద్య. భగవద్గీత. నెక్స్ట్ గాంధీజీ ఏం చెప్పారంటే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తుల సమగ్రంగా బహిర్గతం చేయనిది విద్య అని చెప్పాడు. అంటే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని చెప్పాడు. గాంధీజీ మంచి మూర్తిమత్వం కలిగిన వ్యక్తి. అలాగ కూడా లేదా వ్యక్తి పరిపూర్ణమైన మూర్తిమత్వం రూపకల్పన చేయడం ద్వారా మంచి వ్యక్తిగా రూపుదిద్దుకుంటాడు. గాంధీజీ మంచి మూర్తిమత్వం కలిగిన వ్యక్తి. మూర్తిమత్వం వచ్చింది కదా! పరిపూర్ణమైన మూర్తిమత్వం కాబట్టి గాంధీజీ. లేదా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులు వచ్చినా కూడా గాంధీజీ వస్తారు. నెక్స్ట్ దయానంద సరస్వతి. సరస్వతి శీలం ఎక్కువ అని గుర్తుపెట్టుకోండి. శీల నిర్మాణమే విద్య. శీల నిర్మాణమే విద్య. శీల నిర్మాణం ఇదే. తర్వాత దయానంద సరస్వతి మళ్ళీ ఇంకోటి చూడండి. ఎవరైతే జ్ఞానార్జనపై దృష్టి కేంద్రీకరిస్తారో చక్కటి ఎవరైతే అని వచ్చిందంటే అది దయానంద సరస్వతి. చివరిలో వచ్చేసి మనకి నిజమైన అదృష్టవంతులు అన్నప్పుడు అంటే సరస్వతి దగ్గర ఉన్న వాళ్ళు నిజమైన అదృష్టవంతులు అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎవరైతే జ్ఞానార్జనపై దృష్టి కేంద్రీకరిస్తారో ఎవరైతే చక్కటి ప్రశాంతమైన మనస్తత్వం కలిగి ఉంటారో, ఎవరైతే సత్యవాదులుగా ఇతరమైన మంచి లక్షణాలను కలిగి ఎవరైతే వేదంలో చెప్పినట్లు శుభ్రతత్వ భావాలతో ఉంటారో వారందరూ నిజంగా అదృష్టవంతులు. ఎవరైతే అదృష్టవంతులు అవుతారో వాళ్ళు సరస్వతి దగ్గర ఉంటారు. దయానంద సరస్వతి. ఎవరైతే అని వచ్చిందంటే సరస్వతి. తర్వాత ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సు. అరిస్టాటిల్. ఒక ఆభరణం విద్యా శ్రేయస్సులు ఒక ఆభరణం మరియు కష్టాల్లో ఆశ్రయం. అంటే అరిస్టాటిల్ ఆభరణం వేసుకున్నాడు. తర్వాత అది కూడా అరిస్టాటిలే. ఆభరణం అని వచ్చినా దృఢమైన శరీరం అని వచ్చినా అదే. తర్వాత విద్య ద్వారా మానవుడు పరమాత్మలైన మంచితనం, సుందరతత్వం మేలుకొలిపి నిజమైన ఆనందాన్ని పొందుతాడు. అంటే అరిస్టాటిల్ ఆభరణం వేసుకున్నాడు కాబట్టి సుందరతత్వంగా కనిపించాడనమాట. అది కూడా అరిస్టాటిల్దే. నెక్స్ట్ ప్రోబెల్కి మనకి 3 ఉన్నాయన్నమాట. మానవుడు నిర్మలంగా ఉండుటకు మార్గం చూపించేదే విద్య. అది కూడా ప్రోబెల్. అంటే బెల్లని కొట్టకుండా మోగించకుండా ఉన్నామనుకో నిర్మలంగా ఉంటుంది. మానవుడు నిర్మలంగా ఉంటాడని చెప్పేసనమాట. తర్వాత నెక్స్ట్ జీవిలో ఆవరించి ఉన్న దానిని వివర్తనం చేసేదే విద్య. బెల్లని ఇలా తిరగేయాలన్నమాట వివర్తనం. మానవునిలో ఆవరించి ఉన్న దానిని వివర్తనం చేసేదే విద్య. బెల్లని వివర్తనం చేసామన్నమాట. అది కూడా ప్రోబెల్లే. జీవులో నిద్రాణమైన సహజ శక్తులను మేలుకొలిపేది విద్య. నిద్రాణమైన అంటే బెల్లం మోగగానే మనకి నిద్రపోయి మనకి సహజ శక్తులని మేలుకొలుపుతుంది అనమాట. అది కూడా బెల్లం 3 డెఫినేషన్ చెప్పాడనమాట. నెక్స్ట్ సోక్రటీస్ అనగానే మనకి సత్యాన్వేషణ గుర్తుపెట్టుకోండి. సత్యాన్ని అన్వేషించడమే విద్య. అంటే తప్పుని తరిమి సత్యాన్వేషించడమే విద్య. ప్రశ్నించడమే విద్య. సోక్రటీస్. తప్పులను తీసివేయడం, సత్యాన్ని ఆవిష్కరించడం విద్య. సార్వజనీనాన్ని గుర్తించి సహజసిద్ధంగా నిద్రాణమైన భావనను బహిర్గతం చేసే విద్య అనమాట. తర్వాత మనకి ఇక్కడ కూడా నిద్రాణమైన వచ్చింది. కాకపోతే స్వభావ సిద్ధంగా నిద్రాణమై ఉన్న భావనలను బహిర్గతం చేసేది. ఇది భావనలను బహిర్గతం చేస్తుంది. ఇది అయితే సహజ శక్తుల్ని. ఇది బాగుంటుంది. ప్రబలదే బాగుంటుంది అనమాట. ఇది కూడా సోక్రటీసే. ప్రతి మనిషిలో విశ్వజనీన భావనలను వెలికితీసేది. విశ్వంలో శోకం ఎక్కువని గుర్తుపెట్టుకోండి. ప్రతి మనిషిలో నిక్షిప్తమైన విశ్వజనీన భావనలను వెలికితీసేదే విద్య. అంటే విశ్వంలో శోకం ఎక్కువ. విశ్వజనీన ఉంది కాబట్టి విశ్వం అని పెట్టుకున్నాను. శోకం అంటే సోక్రటీస్. ప్రతి మనిషిలో నిక్షిప్తమైన విశ్వజనీన భావనలను వెలికితీస్తే విద్య. సోక్రటీస్. కొమీనియస్.
మిని మిని ఉండే మానవ అంటే సంపూర్ణ మానవ వికాసమే విద్య. నెక్స్ట్ మనుషులనందరిని సాధకులుగా తయారు చేసే విద్య కొమేనియస్. కొమేనియస్ 2 ఉన్నాయన్నమాట. సంపూర్ణ మానవ వికాసమే అన్నా కొమేనియస్సే. మినిలో మానవ ఉంది కాబట్టి సంపూర్ణ మానవ వికాసం. మనుషులను సాధకంగా తయారు చేసేది. సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించే విద్య అంటే జాన్ డ్యూయి కనబడిందా మనకి? జీవితం కనబడతది. పరిసరాలు కనబడతాయి. జంతుభావం గల మనిషి నుంచి జాన్ డ్యూయి అని కనిపించిందంటే మనకి జీవితమే అని కనిపిస్తుంది. జీవితమే విద్య. ఇంకో ఆప్షన్స్ చూద్దాం. సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించేదే విద్య. పాఠశాల మానవ జీవితంలో ప్రత్యేక ప్రభావాన్ని చూపేది విద్య. పాఠశాల మానవ జీవితంలో సామాజిక సామర్థ్యాన్ని అంటే మనకి ఎక్కువ జాన్ డ్యూయి అంటే త్రిధ్రువ ప్రక్రియ చెప్పాడంటే సొసైటీని ఇందులో కలిపాడు అతను. కాబట్టి సామాజిక అని కూడా వస్తుంది. సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించే విద్య పాఠశాల మానవ జీవితంలో ప్రత్యేక ప్రభావాన్ని చూపిస్తుంది. విద్య అంటే జీవించడం, తయారు చేయడం కాదు, జీవితమే విద్య. విద్య అంటే జీవితానికి సన్నాహం కాదు, అసలు జీవితమే విద్య. తన పరిసరాలను నియంత్రించగలిగే, తన భావాలను అందించుకునే విధంగా శక్తి సామర్థ్యాలు వికాసింపజేసేది విద్య. జంతుభావం గల పసివాడి నుంచి సంతోషభరితమైన నైతిక విలువలు గల పాటించే ఒక ఆధ్యాత్మిక విలువ. జంతు స్వభావం గల పసివాడిని సంతోషపడిన నైతిక విలువలు మానవుడు తయారు చేసేది విద్య. విద్య యొక్క విధి డ్యూటీ అని ఎవరంది? డూయి అంటే డ్యూటీ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని అదుపులోకి తన బాధ్యతలను పూర్తి చేసుకోవడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాన్ని పెంపొందించుకునేది విద్య. ఇది కూడా జాన్ డ్యూయి. మొత్తం జాన్ డ్యూయికి సంబంధించి 5 ఉన్నాయన్నమాట. జీవితమే విద్య, వాతావరణం అన్న, పరిసరాలన్నా, జంతుభావం గల వ్యక్తిని మనిషిగా తీర్చిదిద్దేదన్న ఇవన్నీ కూడా మనకి జాన్ డ్యూయి నుంచి వస్తాయన్నమాట. నెక్స్ట్ చూద్దాం. సంతోషాన్ని, బాధని సమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగింది విద్య. మనకి ఇక్కడ ఏదైనా సరే రెండేసి ఉంటాయి. అవన్నీ ప్లేట్‌కి సంబంధించిందనమాట. ఒక ప్లేట్‌లో సంతోషాన్ని, బాధని సమానంగా ఏసుకున్నామనమాట. ఒక ప్లేట్ తీసుకుని. తర్వాత విద్యార్థి శరీరంలోను, ఆత్మలోను అంటే ఒక ప్లేట్‌లో శరీరం, ఆత్మలోను ఉన్న సౌందర్యతత్వాన్ని, సామర్థ్యాన్ని వికసింపజేసేది విద్య ప్లేటో. సరైన సమయంలో సంతోషం అదనంగా సంతోషం ప్లస్ తదానుభూతి. సంతోషం 2 వచ్చినాయి. ఇక్కడ కూడా ప్లేటోయే. శారీరకంగా, మానసికంగా అంటే ఒక ప్లేట్‌లో శారీరకంగా, మానసికంగా విద్యార్థి అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చేసేది విద్య అని చెప్పింది కూడా ప్లేటే. సరైన సమయంలో సంతోషం, బాధ ఇది అయిపోయింది కదా! మొత్తం సంతోషం, బాధ అన్నా, శరీరంలోను, ఆత్మలోను అన్నా, మానసికంగా, శారీరకంగా అన్నా, సంతోషం, తదానుభూతి అన్నా 2 ఉన్నాయన్నీ కూడా ప్లేటోకి వచ్చేస్తాయన్నమాట. తర్వాత డెకార్టే. వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేదే సరైన విద్య. అంటే ఇతను డెకార్టే అనే అతను గణిత శాస్త్రవేత్త. గణితం అంటే లెక్కలు బాగా చేయాలి కదా! ఆలోచన శక్తిని పెంపొందించేదే సరైన విద్య. థింకింగ్ కరెక్ట్ అంటే డెకార్టే. థింకింగ్ కరెక్టే అంటే డెకార్టే. ఇలా గుర్తుపెట్టుకోవాలి. మనస్సును నియంత్రించడమే విద్య. మనస్సు ఎమర్సన్. మనస్సు. పరిణతి చెందినవారు, పరిణతి చెందని వారిపై ప్రభావం చూపేదే విద్య. పరిణతి చెందినవారు, పరిణతి చెందనివారు అని రెడిన్ అనమాట. రెడిన్. రెడిన్‌కి బ్రహ్మ సాక్షాత్కారం ఎక్కువ. అంటే దీని పరమార్థం ఏంటంటే బ్రహ్మ సాక్షాత్కారం అనమాట. అంటే పరిణతి చెందిన వారిని కనిపించిన రెడీని చూసుకోవచ్చు, లేదా ఇంకోటి చూసుకోవచ్చు అనమాట. పరమార్థం బ్రహ్మ సాక్షాత్కారం. అంటే రెడీకి బ్రహ్మ సాక్షాత్కారం ఎక్కువ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. పరిణతి గలవారు, పరిణతి చెందిన వారిపై చూపే ప్రభావమే విద్య. ఈ ప్రభావం వ్యక్తి సామాజిక అవసరాలను అనుసరించి వ్యక్తులకు బోధన, క్రమశిక్షణ ద్వారా ఆధ్యాత్మిక నైతిక విలువలను అనుసరింపచేసే విద్య. దీని పరమార్థం బ్రహ్మ సాక్షాత్కారం. తర్వాత పరిణతి కూడా అంతే, సేమ్ అదే వస్తుంది. రెడీని అని గుర్తుపెట్టుకున్న తర్వాత పాలో ఫ్రీరీ అంటే రాజకీయ నాయకులు అందరూ ఫాలో అవుతారు కదా, అలా గుర్తుపెట్టుకుని. రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అణచివేసే సమాజ నిర్మితులు, అణగారిన వ్యక్తుల సృజనాత్మకంగా వెలికి తీసి స్వేచ్ఛను ఫ్రీయరీ ఉంది కదా, ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛను ప్రసాదించి శక్తులను పెంపొందించేదే విద్య అనమాట. తర్వాత విద్య అనేది వర్ధమానం కోసం, భవిష్యత్తు కోసం చేసే విలక్షణమైన పెట్టుబడి. విద్య అనేది ప్రస్తుతం కోసం, వర్ధమానం, అదేవిధంగా భవిష్యత్తు కోసం చేసే విలక్షణమైన పెట్టుబడి అంటే NEP 1986. ఇది బాగా గుర్తుపెట్టుకో. పెట్టుబడి NEP 1986 అనమాట. తర్వాత శీల నిర్మాణానికి అంటే ముగ్గురు శాస్త్రవేత్తలు వస్తారు. ఫస్ట్ వచ్చేసింది దయానంద సరస్వతి. కదా, దయానంద సరస్వతి, యజ్ఞవల్కుడు, స్వామి వివేకానంద. శీల నిర్మాణానికి నైతిక జీవనానికి విద్య మార్గం. అంటే అక్కడ ఓన్లీ అదొకటే వచ్చింది శీల నిర్మాణం, కానీ ఇక్కడ నైతిక జీవనానికి స్వామి వివేకానందలో నా ఉంది కాబట్టి నైతిక జీవనానికి విద్య మార్గం అని పెట్టుకో, స్వామి వివేకానంద. ఇంకా వివేకానంద చాలా చెప్పాడు అనమాట. దైవత్వాన్ని,
వివేకానందలో ఉంది కాబట్టి దైవత్వాన్ని అభివ్యక్తం చేసేది విద్య. అంటే మానవుల్లోని అంతర్గతంగా నిద్రాణమై ఉన్న పరిపూర్ణమైన దైవత్వం. మనకి ఎక్కువ దైవత్వం అన్నప్పుడు ఇలాంటి వివేకానంద ఇలాంటివి వల్ల వస్తారన్నమాట. దైవత్వాన్ని అభివ్యక్తం చేసేది విద్య అనమాట. ఏ విద్య వల్ల సత్ప్రవర్తన రూపుదిద్దుకుంటుందో, రుద్దుకుంటుందో, పెరుగుతుందో, బుద్ధి కుశల వికసిస్తుందో, తద్వారా వ్యక్తులు తమ కాళ్ళపై తాము నిలబడగలుగుతారు. తమ కాళ్ళపై తాము వివేకానందలో కావుంది కాళ్ళపై నా ఉంది నిలబడతారు. అదేవిధంగా పెరుగుతుందో, తుందో ఇది చూసుకో. ఇక్కడ మనకి ఉంది, ఇక్కడ కూడా ఉంది. వివేకానందలో ఉంది, పెరుగుతుందో, రూపుదిద్దుకుంటుందో, విస్తరిస్తుందో అని ఉన్నదనుకో అది స్వామి వివేకానంద. అదే మనకి ఇక్కడ ఇంకో దిక్కున కూడా వచ్చింది. అక్కడ స్వామి దయానంద సరస్వతి. ఎవరైతే సరస్వతి గుర్తుపెట్టుకో. ఎవరైతే సరస్వతి దగ్గర కూర్చుంటారో నిజంగా అదృష్టవంతుడు. అప్పుడు ఎవరైతే అంటే సరస్వతి. ఇక్కడైతే ఉంటుందో, రూపుదిద్దుకుంటుందో అంటే వివేకానంద. నెక్స్ట్ స్వామి వివేకానంద. శీల నిర్మాణం ఏదైతే శీల నిర్మాణం చేస్తుందో, మనశ్శాంతిని పెంపొందిస్తుందో, బుద్ధిని వికసింపజేస్తుందో, మానవుణ్ణి స్వశక్తితో నిలబడగలిగేటట్లు చేస్తుంది అదే విద్య. స్వామి వివేకానంద. శీల నిర్మాణం అని గుర్తుపెట్టుకుంటే మనకి స్వామి వివేకానంద వచ్చేస్తాడు. ఇక్కడ యజ్ఞవల్కుడు శీలవంతుడు. అంటే యజ్ఞవల్కుడు ఇచ్చాను కదా ఇక్కడ ముగ్గురు అని చెప్పేసి యజ్ఞవల్కుడు శీలవంతుడు అనమాట. మనిషిని శీలవంతుడిగా, సమాజానికి ఉపయోగపడేవాడిగా తీర్చిదిద్దేది విద్య. యజ్ఞవల్కుడు అనమాట. దుఃఖ నివృత్తికి బౌద్ధ సిద్ధాంతం. దుఃఖ నివృత్తికి అని వచ్చిందంటే అది బౌద్ధ సిద్ధాంతం. జిడ్డు కృష్ణమూర్తి. వ్యక్తి ప్రేమలో మంచితనాలను గొప్పగా వికసింపచేయడమే విద్య. వ్యక్తిలో ప్రేమ మంచితనాలను అంటే జిడ్డు కృష్ణమూర్తి ఏం చేస్తుంటే జిడ్డులాగా ప్రేమ అని వెంట పడుతున్నాడు అనమాట. అందుకని వ్యక్తిలో ప్రేమలో మంచితనాలను గొప్పగా వికసించడం విద్య అనమాట. నెక్స్ట్ ఇంకోటి జిడ్డులాగా సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకోగలిగే సామర్థ్యమే సామర్థ్యం గల మనస్సును తయారు చేసే విద్య. జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకోగల సామర్థ్యం గల మనస్సును తయారు చేసే విద్య జిడ్డు కృష్ణమూర్తి. ఒక వ్యక్తి మంచిని తన యందు ప్రేమ యందు వికసించి రాణింపజేసేది. జిడ్డు అంటే మనకి ప్రేమ ఒకటి, సమస్య ఒకటి గుర్తుపెట్టుకో. సర్వేపల్లి రాధాకృష్ణ. ఇక్కడ రాధాకృష్ణలు అందరు ఉన్నారన్నమాట. లేదండి బుద్ధికి శిక్షణ ఇచ్చేది, హృదయాన్ని సంస్కరించేది, ఆత్మను క్రమశిక్షణలో పెట్టేది విద్య. ప్రతి మనిషిలో దైవత్వం ఉంటుంది కానీ సంక్లిష్ట మానవుడు ఎందుకంటే మనిషి మనస్సు శరీరం ఆత్మల కలయిక స్వార్థపూరితం. అంతడు హాహాన్ని వదిలినవాడు దైవత్వాన్ని వెలితీసి పరిపూర్ణతనాన్ని అందిపుచ్చేవాడు. దైవత్వం రాధాకృష్ణుల ఇద్దరిద్దరు దైవత్వం ఉంటుంది. అదేవిధంగా బుద్ధికి శిక్షణ ఇచ్చేది, ఉదయాన్ని సంస్కరించేది, ఆత్మను క్రమశిక్షణలో పెట్టేది అన్నది కూడా సర్వేపల్లి రాధాకృష్ణే. ఈ కృష్ణుడు రాధాకృష్ణుడు కదా. కృష్ణుడు ఏం చేస్తున్నాడు, బుద్ధికి శిక్షణ ఇస్తున్నాడు అనమాట. అలా గుర్తుపెట్టుకో. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, ఇది ఒకటే తెలీదు చూడు. సర్వేపల్లి రాధాకృష్ణ కూడా మన సంస్కృతిలో విలువైన అంశాలను పరిరక్షించి పనికిరాని వాటిని ఉపేక్షించే ప్రక్రియ విద్య అని చెప్పాడు అనమాట. నెక్స్ట్ సర్వేపల్లి రాధాకృష్ణ. ఇక్కడ కూడా మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి. విద్య కేవలం జీవనాధారం కారాదు మార్గం కావాలి, రెండవ జన్మ అంటే రాధాకృష్ణులు రెండో జన్మ ఎత్తారు. అలా గుర్తుపెట్టుకోండి. ఇది కూడా రాధాకృష్ణ కింద వస్తుంది. శ్రీ అరవిందుడు అంటే ఆత్మశక్తిని బహిర్గతం చేసేది విద్య. ఆత్మశక్తిని మా అబ్బాయి పేరు అరవిందుడు, నాకు బాగా గుర్తుంటుంది. ఆత్మశక్తిని బహిర్గతం చేసేది విద్య. ఎదుగుదల విందు చేస్తే అందరూ ఎదుగుతారని గుర్తుపెట్టుకోండి. మనస్సులో ఆధ్యాత్మిక శక్తులను అభివృద్ధిపరిచి ఆత్మ ఎదుగుదలకు కావలసిన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడమే విద్య. ఎదుగుదలకు అంటే విందు కాబట్టి అరవిందుడు. అదేవిధంగా ఆత్మశక్తిని బహిర్గతం చేసేది ఆత్మశక్తులను లేదా అంతర్గత శక్తులను బహిర్గతం చేసేదన్న అరవిందుడే వస్తాడు. ఇంకా అరవిందుడు పరమాత్మను చేరుకునేందుకు జాతి ఆదర్శాలను అనుగుణంగా జీవించడానికి ఉపయోగించే పనిముట్టే విద్య. అంటే మనం ఆహారం తయారు చేసుకోవాలంటే పనిముట్లు కావాలి కదా, పనిముట్టే విద్య అని చెప్పాడు అరవింద్. నెక్స్ట్ అరవింద్ ఘోష్. వికసిస్తున్న ఆత్మకు తన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడానికి సహాయపడేదే విద్య. ఘోష్ ఏమంటున్నాడంటే వికసిస్తున్న ఆత్మకు తన అంతర్గత శక్తులను ఇచ్చి అంతర్గత శక్తులను ఇమ్మంటాడన్నమాట. వికసిస్తున్న ఆత్మకి అంతర్గత శక్తి ఇస్తే ఘోష్ అనేది పోతుందన్నమాట. ఘోష్ అనమాట. అలా గుర్తుపెట్టుకో. పెస్టాలజీ ఏం చెప్తున్నాడంటే సహజమైన, శీలమైన, ప్రగతిశీల వికాసాన్ని కలిగించేది విద్య. సహజమైన, శీలమైన, సుశీలమైన, ప్రగతిశీల
అన్నీ కనిపించింది పెస్టాలజీ. అంతర్గత శక్తుల సహజ అంతర్గత శక్తులు సహజమైన, సామర్థ్యమైన, సుశీలమైన. ఇక్కడ మనకి 3 పేర్లొస్తాయి. సహజమైన, ప్రగతిశీల, సుశీలమైన పదాలొస్తే మనకి పెస్టాలజీ పడాయి. మానవుని అంతర్గత శక్తులు సహజంగా సద్బృతంతో పురోగతి చెందిదే విద్య అని చెప్తున్నారు కూడా పెస్టాలజీ. దారి చూపిదే విద్య. మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే ఏంటి, ఒక దీపం మరొక దీపాన్ని వెలిగిస్తుంది కదా! అందుకే ఈ దీపంతోటి ఈయన కోడ్లు పెట్టడం జరిగింది. మనకున్న సమస్యలన్నింటి నుండి బయటకు రావడానికి దారి చూపేదే విద్య. దారి చూపేదే దీపం కదా! వ్యక్తి పరిపూర్ణ వికాసం, పురోగతిని పొంది ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం ఇవ్వగలిగేదే విద్య. అంటే ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం ఇవ్వగలిగేది ఏంటి? వ్యక్తి పరిపూర్ణ వికాసం, ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం ఇవ్వగలిగేదే విద్య. రవీంద్రనాథ్ ఠాగూర్. విద్య మానవునికి ప్రకృతిలో సంఘీభావం నేర్పి నిజమైన సత్యములుగా కనుగొని వెలుగునిచ్చే, ప్రేమను పంచి వెలుగునిచ్చే లైట్ వెలిగిస్తుంది కదా! రవీంద్రనాథ్ ఠాగూర్. ఇంకా రూసో. మానవుడు జన్మించినప్పటి నుండి మనిషిగా తయారయ్యే వరకు ఇంద్రియాలు, మేధస్సు, హృదయంలో యొక్క అభిరుచులను సిద్ధపరిచేదే. రూసో ఏమన్నాడో రూసో. మానవుడు జన్మించినప్పటి నుంచి మనిషిగా తయారయ్యే వరకు, మానవుడు జన్మించినప్పటికి అంటే రూపం వస్తుంది కదా! మానవుడు జన్మించినప్పటి నుంచి మనిషిగా తయారయ్యే వరకు ఒక రూపం వస్తుంది. రూసో. ఇంద్రియాలు, మేధస్సు, హృదయం యొక్క అభిరుచులను స్థిరపరిచేదే విద్య. జన్మించినప్పటి నుంచి మనకి రూపం వస్తుంది. రూసో. తర్వాత మానవుడు పుట్టుకతోనే ప్రారంభమవుతుంది. అనుభవాలే మానసిక భావాలకు కారణం. ఇక్కడ కూడా రూసోనే. రస్సెల్స్. విద్య యొక్క అంతిమ లక్ష్యాలను నిర్ధారించే ప్రయత్నమే తత్వశాస్త్రం. విద్య యొక్క అంతిమ లక్ష్యాలను నిర్ధారించే ప్రయత్నమే తత్వశాస్త్రం. రస్సెల్స్ ఏం చెప్పాడు? విద్య యొక్క అంతిమ లక్ష్యాలను నిర్ధారించే ప్రయత్నమే. రస్సెల్స్ తెలీదు. తర్వాత టీపీ సన్ అంటే శిశువు. శిశువు తన శక్తి సామర్థ్యాలను, తన వంతు కర్తవ్యాన్ని నిర్వచించుటకు జీవితానికి సంబంధించిన సంపూర్ణ వ్యక్తిత్వ వికాసమే. సంపూర్ణ అంటే టోటల్ వస్తుంది. టీ ఫర్ టోటల్. వ్యక్తిత్వాన్ని వికసింపజేసేది విద్య. శిశువు అని వచ్చిందనుకో టీపీ సన్ పెట్టే, అక్కడ సంపూర్ణ అని కూడా కనబడుతుంది టోటల్. నెక్స్ట్ స్పెన్సర్ అంటే సంపూర్ణ జీవితానికి సమయత్త లేదా పరచటమే విద్య. సంపూర్ణ జీవితాన్ని గడపడానికి స్పెన్సర్కి వెళ్ళి సామాన్లు తెచ్చుకున్నాం అనమాట. సంపూర్ణ జీవియానికి సమయత్తపరచటమే విద్య. సంపూర్ణ జీవనానికి సమయత్తపరచటమే విద్య స్పెన్సర్. నెక్స్ట్ జాకిర్ హుస్సేన్ శిశువు. జాకిర్ హుస్సేన్ అంటే జీవితాంతం అని గుర్తుపెట్టుకోండి. జీవితాంతం. శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ. అంటే చిన్నపిల్లవాడు, పెద్దవాడు ఎలాగా జీవితాంతం విద్య. జాకిర్ హుస్సేన్. విద్య మానవుని పూర్తి వికాసానికి దారితీస్తుంది. అంటే విద్య మానవుని పూర్తి వికాసానికి, పూర్తి వికాసంగా ఎదిగాడు కదా ఇక్కడ, అలాగనమాట. జాకిర్ హుస్సేన్. కొఠారి ఏంటంటే ప్రజల అవసరాలను ఆశయాలకు తగినట్టుగా ఉండేది అసలైన విద్య. అవసరాల ఆశయాలకు తగినట్టుగా కొఠారి. భగవద్గీత ఏం చెప్తుంది? ఈ భూమిపై ఏది కూడా జ్ఞానం కన్నా మించి పవిత్రమైనది లేదు. మానవుని సకర్మ లేదా సధర్మానిష్ణాతునిగా ఉపాసకుడిగా తయారు చేసే విద్య అని చెప్పింది భగవద్గీత. అంటే భూమిపై ఏది కూడా జ్ఞానం కన్నా పవిత్రమైనది లేదు అని చెప్పింది భగవద్గీత. మానవుడు స్వకర్మ సధర్మానిష్ణాతుడిగా ఉపాసకుడిగా ఉండేదే విద్య అని చెప్పింది. కౌటిల్యుడు. కవ్వు ఎలా ఉంటుంది? మనకి వినియోగకారిగా ఉంటుంది. అదేవిధంగా కవ్వు పట్ల అందరూ ప్రేమను పంచుతారు కదా! సమాజానికి వినియోగకారిగా, శిక్షణ ఇచ్చేదిగా, సమాజం పట్ల ప్రేమను పొందేదిగా, ప్రేమను పెంపొందించింది ఉండేదే విద్య అని చెప్పింది కౌటిల్యుడు. విద్య అనగా దేశం పట్ల ప్రేమ పెంచడానికి ఇచ్చే శిక్షణ. విద్య అనగా దేశం పట్ల భక్తి, ప్రేమ పెంచడానికి. అంటే కవ్వు అంటే అందరికీ భక్తి, ప్రేమ ఉంటుంది కదా, అలా గుర్తుపెట్టుకో విద్య. నెక్స్ట్ పాణిని. ప్రకృతి నుండి లభించే మానవీయ విద్య. ప్రకృతి బాగానే గుర్తుంటుంది. ప్రోజీ థామ్సన్. విద్య కోసం ఉద్దేశింపబడింది. విద్య వ్యక్తి కోసం ఉద్దేశింపబడింది. వ్యక్తి సమాజంలో బ్రతుకుతూ పరిపూర్ణమైన ఆనందమైన జీవితాన్ని గడపడం, తగు సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం విద్య యొక్క పాత్ర గణనీయం అనమాట. అంటే థామ్సన్ మంచి వర్డ్ చెప్పాడనమాట. అంటే విద్య వ్యక్తి కోసం ఉద్దేశింపబడింది. వ్యక్తి ఏం చేయాలా? సమాజంలో బ్రతుకుతూ సంపూర్ణమైన ఆనందమైన జీవితాన్ని గడపడంలో తగు సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో విద్య పాత్ర గణనీయం అనమాట. థామ్సన్ అంటే ఏంటి? థామ్సన్ సామర్థ్యం అని గుర్తుపెట్టుకో. ప్రోజీ థామ్సన్ అంటే ఎలా బతకాలి ఏంటి, ఆ విద్య అనేది ఎలా ఉంటుందన్నమాట. ప్రోజీ. సర్ పెర్వినర్ అంటే విద్య వ్యక్తిత్వమే. డిఎస్సి వస్తే మనం ఏదైనా దర్శించుకోవడం కదా. డిఎస్సి వస్తే అందరూ మనల్ని సార్ అని పిలుస్తారు. మనల్ని సార్ అని పిలవడానికి కారణం, పిలిచినప్పుడు మనకి మనం ఏదైనా గుడికెళ్ళి దర్శించుకుంటాం అన్నమాట. విద్య వ్యక్తిత్వ జీవిత దర్శనం అంటూ తదుకు ఒక విద్యా పథకాన్ని అత్యుత్తమైన వైయక్తిక శ్రేష్టతను పెంపొందించడం ఏ మేరకు విజయవంతం అనే అంశం ఆధారంగా అంచనా వేయాలి.
విద్య వ్యక్తిత్వ యొక్క దర్శనం అంటూ తదుకు ఒక విద్యా పథకాన్ని అత్యుత్తమైన వైయక్తిక శ్రేష్ఠతను పెంపొందించడంలో ఏ మేరకు విజయవంతం అనే అంశం ఆధారంగా అంచనా వేయాలి. నైతిక విలువల ఆదర్శాలు సత్ప్రవర్తన వృద్ధి చేసేదే విద్య. హెర్బార్ట్ అంటే నైతిక విలువలు నైతిక వికాసాన్ని అభివృద్ధి చేసేది విద్య. నైతిక వికాసం అంటే హెర్బార్ట్ గుర్తుపెట్టుకో. నైతిక అని ఎక్కడొచ్చినా కూడా హెర్బార్టే. నైతిక విలువలు ఆదర్శాలు గల సత్ప్రవర్తన వృద్ధి చేసేది విద్య. హెర్బార్ట్ అంటే మనకి నైతిక విలువలు ఆదర్శ విలువలు గల సత్ప్రవర్తన వృద్ధి చేసేది. నైతిక వికాసాన్ని అభివృద్ధి చేసేది విద్య. నైతిక వికాసం అంటే హెర్బార్ట్ చూసుకో. నెక్స్ట్ ఒక విద్యలో వ్యక్తి ఉయ్యాల నుండి చనిపోయే వరకు అనగా జీవితాంతం ప్రభావితం చేసే అన్ని అంశాలు ఉంటాయని చెప్పింది ఎడ్వర్డ్ థింగ్, జాన్ స్టూవర్ట్ మిల్. అంటే మిల్లులో ఉయ్యాలు తయారు చేస్తారు. ఎడ్వర్డ్ థింగ్ అంటే ఎవ్రీథింగ్, అన్ని అంశాలు ఉంటాయని గుర్తుపెట్టుకో. ఎడ్వర్డ్ థింగ్, జాన్ స్టూవర్ట్ మిల్. తర్వాత సిద్ధాంతాన్ని అనుభవించి అది చేరువలోకి తెచ్చేదే విద్య. ఎవరంటే సిద్ధాంతాన్ని అనుభవానికి అతి చేరువలో చేసేది విద్య. రేస్లో ఉంటే లక్ష్యం చేరుతామన్నమాట. రేస్ అంటే హోరేస్మన్లో రేస్ ఉంది, అతి చేరువలో లక్ష్యంలో అతి చేరుకుంటాం అన్నమాట. సిద్ధాంతాన్ని అనుభవానికి అతి చేరువలో తెచ్చేదే విద్య. హోరేస్మన్ రేస్లో ఉంటే అతి చేరువలోకి వస్తాం, లక్ష్యం చేరువలోకి వస్తాం అన్నమాట. విద్య కేవలం ఒక బకెట్ నింపడం వంటిది కాదు, అగ్నిజ్వాలను జ్వలింపజేసేది. ఇక్కడ ఈట్ అంటే వేడి కదా, అగ్నిజ్వాలలో లేదా బకెట్ నింపడం కదా. తర్వాత పీసీ బెనర్జీ నిరంతరం మారుతున్న సామాజిక వాతావరణానికి సర్దుబాటు చేసేదే విద్య. నిరంతరం మారుతున్న సామాజిక వాతావరణానికి సర్దుపోయేటట్లు చేసేదే విద్య. అంటే నిరంతరం మారుతున్న సమాజానికి సర్దుబాలంటే ఎనర్జీ కావాలి. పీసీ బెనర్జీ అంటే వాతావరణానికి అంటే క్లైమేట్. ఇక్కడ పీసీ బెనర్జీలో సి ఉంది కదా, క్లైమేట్ అనమాట. కండిషన్స్ కూడా వస్తాయి. నిరంతరం అంటే కండిషన్ కదా, అలాగనమాట. ఇవన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా బిట్ వస్తుంది.